హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం చాట్ బోట్ని ఎలా క్రియేట్ చేయాలి, రియాక్ట్ జేఎస్ యూజ్ చేసి, పైథాన్ యూజ్ చేసి మనం బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్ వరకు రియాక్ట్ జేఎస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దామండి. నేను ఓన్గా ఏం రాయట్లేదు, జస్ట్ మనం ఈ వీడియోలో గిట్హబ్ కోపైలట్ యూజ్ చేసి చాట్ బోట్ని ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. గిట్హబ్ కోపైలట్ ఎలా యూజ్ చేయాలో నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పానండి. సో గిట్హబ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఈ ఎక్స్టెన్షన్స్ దగ్గర గిట్హబ్ కోపైలట్ ఎక్స్టెన్షన్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇలాగా చాట్ విండో కనిపిస్తుందండి ఇటు సైడ్. సో ఇప్పుడు మనకి గిట్హబ్ కోపైలట్ మన దాంట్లో మన విజువల్ స్టూడియోలో ఉంది. సో మన విజువల్ స్టూడియో కోడ్లో ఉంది. ఇక్కడ నుంచి మనము ఒక రియాక్ట్ జేఎస్లో చాట్ బోట్ని ఎలా క్రియేట్ చేయాలి, పైథాన్లో ఏపీఐ ఎలా క్రియేట్ చేయాలి, పైథాన్ బ్యాక్ ఎండ్, రియాక్ట్ జేఎస్ ఫ్రంట్ ఎండ్, ఈ రెండింటికి కనెక్షన్ ఎలా ఇవ్వాలి, అలాగే డేటాబేస్లో సేవ్ చేయడానికి PostgreSQL ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తా అండి. సో ఫస్ట్ మనం ఫ్రంట్ ఎండ్ చేద్దామండి. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే నేను ఓన్లీ వన్ కమాండ్ ఇస్తున్నా అండి. క్రియేట్ వన్ చాట్ bot by using React.js as front end, Python as backend, database is మనకి PostgreSQL. ఓకే అండి. సో నేను పీజీ అడ్మిన్ అని పెడుతున్నాను ఇక్కడ. PostgreSQL. ఓకే, నేను ఒక్కటే కమెంట్ ఇచ్చండి. క్రియేట్ వన్ చాట్ బోట్ బై యూజింగ్ రియాక్ట్ జేఎస్ యాజ్ ఫ్రంట్ ఎండ్, పైథాన్ యాజ్ బ్యాక్ ఎండ్, డేటాబేస్ ఈజ్ పీజీ అడ్మిన్. PostgreSQLని పీజీ అడ్మిన్ అంటామండి. సో నేను ఎంటర్ చేశాను అండి. నేను ఏమీ క్రియేట్ చేయట్లేదు అండి. అంటే నేను వెళ్ళి ఫోల్డర్లోకి వెళ్ళి నేను ఏ ఫైల్స్ క్రియేట్ చేయాలి, మీకు ఒకసారి నా ఫోల్డర్ చూపిస్తా. నేను జస్ట్ ఎంటీ ఫోల్డర్ తీసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు మీకు గిట్హబ్ కోపైలట్ యూజ్ చేసి మనం ఓన్గా ఎలా బిల్డ్ చేయగలము అనేది చూపించడానికండి ఈ వీడియో. ఓకేనా. సో ఇప్పుడు నేను నా కమాండ్ ప్రాంప్ట్ ఇచ్చానండి. అంటే ఇదేంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనమాట. సో నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఈ గిట్హబ్ కోపైలట్ నాకు కావాల్సిన సెటప్ అంతా చేస్తుంది. ఇక్కడ చూడండి, ఐ విల్ సెటప్ ఏ స్మాల్ ఫుల్ స్టాక్ యాప్ ఇన్ ద వర్క్ స్పేస్ విత్ ఏ రియాక్ట్ ఫ్రంట్ ఎండ్, పైథాన్ బ్యాక్ ఎండ్ అండ్ PostgreSQL సెటప్, యూ కెన్ రన్ ఇట్ లోకల్లీ. ఓకే అండి. సో నేను ఈ 3 అడిగాను, నాకు రియాక్ట్ జేఎస్లో చాట్ బోట్ కావాలని. సో ఇది మనకి ఇప్పుడు రన్ చేస్తుంది. అంటే నేనేం క్రియేట్ చేయట్లేదండి, మొత్తం ఇదే క్రియేట్ చేస్తుంది. మీకు తర్వాత క్రియేట్ చేసిన తర్వాత ఏదేంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. సో ఇప్పుడు మనకి ఈ ఫైల్స్ అన్నీ క్రియేట్ చేస్తుందండి. ఈ ఎన్విడాక్ట్ ఎగ్జాంపుల్లో మీరేం రాయక్కర్లేదండి. సో మనం ఎవరికన్నా ఇస్తే, క్లయింట్కి ఇస్తే, ఆ క్లయింట్ వాళ్ళు OpenAI కీని ఇందులో యూజ్ చేసుకుంటారు. సో ప్రజెంట్ నేనైతే OpenAI కీ ఏం జనరేట్ చేయట్లేదు. సో ఆ ఫైల్ నేను ఎంటీగానే ఉంచుతాను. తర్వాత ఈ requirement.txt ఉంది కదా, ఈ requirement.txtలో మన ప్రాజెక్ట్కి కావాల్సిన ఏవైతే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పైథాన్ ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా, మన పైథాన్ ప్రాజెక్ట్కి ఏమేమి ఫైల్స్ కావాలో, అంటే నాకు బ్యాక్ ఎండ్ కదా, ఫ్లాగ్స్ ఏపీఐ కానీ, డిజాంగో కానీ ఇవి కావాల్సి వస్తాయి. సో మనకి కావాల్సిన అన్ని లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ఈ requirement.txt అనేది క్రియేట్ చేస్తారండి. సో ఈ రెడ్మీలో ఏముంటుందంటే మనకి కావాల్సిన ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఇది చూపిస్తున్నాను మీకు, ఇది క్రియేట్ చేస్తుంది. సో బట్ ఇక్కడ పెడుతున్నా అండి. ఇప్పుడు చూడండి, నేను ఇది ఓపెన్ చేసా. రెడ్మీలో ఫస్ట్ చాట్ బోట్ యాప్ విత్ రియాక్ట్, పైథాన్ అండ్ PostgreSQL. దిస్ ప్రాజెక్ట్ కంటైన్స్ రియాక్ట్ యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్, ఫాస్ట్ ఏపీఐ యాజ్ బ్యాక్ ఎండ్, PostgreSQL పీజీ అడ్మిన్ ఫర్ పర్సిస్టెన్స్. సో ఫస్ట్ మనం ఏమేం చేస్తున్నాము, PostgreSQL పీజీ అడ్మిన్కి సంబంధించిన ఇవి ఓపెన్ చేయాలి. ఇవి మనకి ఇందులో మనకి ఏంటి, బ్యాక్ ఎండ్లో మనకి ఇవి వస్తాయి. ఇవి రెండు మనకి బ్యాక్ ఎండ్లో ఉంటాయి. తర్వాత సెటప్, మన బ్యాక్ ఎండ్ సెటప్ ఏం చేశారు అనేది ఈ ఫైల్లో తెలుస్తుంది. సో ఫస్ట్ మనం ఇలా పైథాన్ -m venv.venv అంటే పైథాన్ అంటే మన పైథాన్ని స్క్రిప్ట్ రన్ చేయమని, ఎం అంటే మోడల్ క్రియేట్ చేయమని, విఎన్వి అంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయమని చెప్తాము. ఇది మన వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేమ్. తర్వాత ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ని ఎలా యాక్టివేట్ చేయాలి, మనకి ఇక్కడ యాక్టివేట్ అని ఉంది కాబట్టి అక్కడ నుంచి యాక్టివేట్ చేయాలి.
పిప్ ఇన్స్టాల్ requirement.txt అని ఉంది కదా, ఈ requirement.txtలో మనకి ఏమేమి చెప్పాను కదండి, ఏమేమి ఫైల్స్ కావాలో అవన్నీ ఇది తీసుకుంటుందన్నమాట. సో ఇక్కడ మీకు అవన్నీ క్రియేట్ అయిపోతాయి. తర్వాత ఏంటి, సో ఈఎన్వి ఫైల్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఓవర్ రైడ్ ఇట్, వేరే నేమ్తో మళ్ళీ ఓవర్ రైడ్ చేసుకోమంటుంది. సో నేనైతే ఏం ఓవర్ రైడ్ చేయట్లేదు. తర్వాత మనకి ఏపీఐ ఉంటుంది కదండి, సో ఏపీఐ కోసం బ్యాక్ ఎండ్లో మనకి ఏపీఐ అనేది ఈ పోర్ట్లో రన్ అవుతుందంట. ఈ రీడ్మీ ఫైల్లో మీకు మొత్తం తెలుస్తుందండి. మీరు అంటే రియల్ టైం ప్రాజెక్ట్లో కూడా ప్రాజెక్ట్ చేసే ప్రతి వాళ్ళు ఈ ఫైల్ క్రియేట్ చేస్తారు, ఏదేంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ రన్ చేయాలనుకున్నాం అనుకోండి, ఫ్రంట్ ఎండ్ రన్ చేయాలంటే npm ఇన్స్టాల్ చేయాలి. అలాగే npm రన్ డెవ్. npm ఇన్స్టాల్ అంటే మనకి కావాల్సిన రియాక్ట్ ఫైల్స్ అన్నీ ఇన్స్టాల్ అవుతాయి, లైబ్రరీస్ అవన్నీ ఇన్స్టాల్ అవుతాయి. తర్వాత రన్ డెవ్ అంటే మన సర్వర్ మనకి మన అప్లికేషన్ డెవ్లో రన్ అవుతుంది, మీకు కనిపిస్తుంది. తర్వాత ఆ రన్ అయిన అప్లికేషన్ ఈ పోర్ట్లో ఉంటుందంట, లోకల్ హోస్ట్ 5173 అనే పోర్ట్లో ఉంటుంది. తర్వాత బ్యాక్ ఎండ్ యూజెస్ PostgreSQL వెన్ డేటాబేస్ URL పాయింట్స్ టు PostgreSQL. ఇఫ్ నో డేటాబేస్ URL is set, it falls back to SQLite ఫర్ క్విక్ లోకల్ టెస్టింగ్. మామూలుగా మనం డేటాబేస్ URL ఏమి ఇవ్వకపోతే ఇది SQLiteకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే అండి, ఇది ఇంతవరకు. సో ఇప్పుడు మనకి ఇవి జనరేట్ చేస్తుంది కదండి, ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ బ్యాక్ ఎండ్ ఫోల్డర్ చూద్దాం. ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ అండి, సో ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ మనకి సోర్స్ ఫోల్డర్ క్రియేట్ చేసింది. సోర్స్ ఫోల్డర్లో ఏమున్నాయి, app.js ఉంది. ఈ app.js అంటే మనకి React.js ఫైల్. ఓకే అండి, React.js ఫైల్లో ఫస్ట్ మనం ఇదేంటో చెప్పాను కదండి మీకు, దీన్ని ఏమంటాం మనం, యూజ్ స్టేట్ అంటాము. యూజ్ స్టేట్లో ఏంటి, మనకి ఫస్ట్ మెసేజ్ ఏం లేదు, ఇనిషియల్గా మెసేజ్ అనేది ఎంటీ. తర్వాత మన మెసేజ్ వాల్యూ ఇందులో ఉంటుంది, మనం అప్డేట్ చేసే వాల్యూ సెట్ మెసేజ్లో ఉంటుంది. ఇక్కడ యూజ్ ఇన్పుట్ అని ఉంది కదా, ఇన్పుట్ ఇది కూడా ఒక యూజ్ స్టేటే. ఇన్పుట్ ఇనిషియల్గా ఎంటీ, ఒకవేళ యూజర్ ఇచ్చాడు అనుకో, ఆ యూజర్ ఇచ్చిన వాల్యూ ఇన్పుట్లో ఉంటుంది, మనం మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవచ్చు, అంటే వాల్యూని అప్డేట్ చేయొచ్చు. తర్వాత యూజర్ నేమ్, ఇనిషియల్గా యూజర్ నేమ్ యూజర్ అని ఇచ్చాడు. సెట్ యూజర్ నేమ్ అంటే మీరు వేరే నేమ్ని మనం తర్వాత అప్డేట్ చేస్తాం, వర్క్ చేస్తామండి. తర్వాత లోడింగ్, సెట్ లోడింగ్, స్టేట్ ఫాల్స్. మామూలుగా మనం ఇప్పుడు చాట్ బోర్డ్కి ఏమైనా కమాండ్ ఇచ్చామనుకో, బ్రింగ్ సమ్ ఫైల్స్ అన్నామనుకో, అది వెళ్ళి తీసుకురావాలి కదండి, అలా వెళ్ళి తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో ఆ టైం పట్టినంతసేపు మనకి ఏంటంటే ఒక కర్సర్ రన్ అవుతూ ఉంటుంది, అంటే దాని మీనింగ్ ఏంటి, ఇది రన్ అవుతుంది అని చెప్పడానికి అనమాట. తర్వాత ఫెచ్ మెసేజెస్ అనేది ఒక ఫంక్షన్. ఓకే అండి, ఈ ఫంక్షన్ ఏంటి, ఎసింక్ అనమాట. మనకి ఏపీఐ యూఆర్ఎల్ ఉంది కదా, ఏపీఐ యూఆర్ఎల్ అనేది ఎక్కడ ఉందో అది చూపిస్తాను మీకు. ఇక్కడ కాన్స్టెంట్ ఏపీఐ యూఆర్ఎల్ అని ఉంది కదా, ఈ ఏపీఐ యూఆర్ఎల్ అనేది ఏంటి, ఈ పోర్ట్లో రన్ అవుతుంది. ఈ పోర్ట్ ఎందులో ఉందండి, మనకి బ్యాక్ ఎండ్లో ఉంటుంది అనమాట. ఈ పోర్ట్ మీకు చూపిస్తాను. మెటా ఈఎన్వి V80 ఏపీఐ యూఆర్ఎల్ ఆర్ లోకల్ హోస్ట్ 8000. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఫస్ట్ RES వెయిట్ ఫెచ్ ఏపీఐ యూఆర్ఎల్, ఇది ఒక ఫంక్షన్. ఈ ఫెచ్ మెసేజ్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం, యూజ్ ఎఫెక్ట్లో తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇక్కడ మనకి మెసేజ్ ఏమి రాపోయింది అనుకో, ఎర్రర్ వచ్చింది అనుకోండి, మనకి ఫెయిల్ టు ఫెచ్ మెసేజెస్ అనేది మనకి రెస్పాన్స్ వస్తుంది. ఒకవేళ మనకి ఈ రెస్పాన్స్ నుంచి డేటా వచ్చిందనుకో, ఓకే, ఇఫ్ రెస్పాన్స్ డాట్ ఓకే అయితే మనకి డేటా వస్తుంది, రెస్పాన్స్ డాట్ ఓకే ట్రూ కాకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. సో సెట్ మెసేజ్, ఇనిషియల్గా మెసేజ్ ఏంటి, ఎంటీ. ఇప్పుడు సెట్ మెసేజ్ అంటే మనకి రెస్పాన్స్ నుంచి వచ్చిన డేటాని మనం ఈ మెసేజెస్లో పెడుతున్నాము. ఈ మెసేజెస్ మనకి చాట్ బోర్డ్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. సో ఈ మెసేజ్ వాల్యూని వాళ్ళు ఎక్కడ రాశారు అనేది మనకి ఈ కింద HTMLలో కనిపిస్తుందండి, చూపిస్తాం మీకు. సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఏంటి, మనకి సెండ్ మెసేజ్, మీరు సెండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి, మనకి ఫెచ్ మెసేజెస్, సెండ్ మెసేజ్ రెండు కదా. సో సెండ్ మెసేజ్ అంటే ఏంటి, మీరు సెండ్ బటన్ మీద క్లిక్ చేస్తారు కదండి, సో సెండ్ బటన్ మీ ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్లో ఏదైతే ఉంటుందో దాన్ని ట్రిమ్ చేసి పంపిస్తుంది. సో ముందుగా మీరు పంపించిన వెంటనే మీకు రెస్పాన్స్ రాకపోతే ఫస్ట్ కొంచెం సేపు వెయిట్ కర్సర్ కనిపిస్తుంది కదా, సో సెట్ లోడింగ్ = ట్రూ. ఈ కోడ్ అంతా నేను రాలేదని జస్ట్ గిట్హబ్ కోపైలట్ నుంచి జనరేట్ చేశాను. ఇక్కడ మనకి వచ్చిన రెస్పాన్స్ని మనం ఒక పోస్ట్ మెథడ్ ద్వారా, మన మెథడ్ ఏంటి, పోస్ట్ అంటే డేటాని తీసుకెళ్తుంది, గెట్ అంటే డేటాని తీసుకొస్తుంది. పోస్ట్, గెట్, పుట్, డిలీట్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏపీఐ అప్లికేషన్ ఇంటర్ఫేస్లో ఉండే మెథడ్స్. గెట్ పోస్ట్, డిలీట్, అప్డేట్.
సో అప్డేట్కి పుట్ యూజ్ చేస్తాం. పోస్ట్ అంటే డేటాని మనమే పంపిస్తున్నాం అనమాట. ఓకే అండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి మనం పంపించిన డేటా సర్వర్కి వెళ్ళింది అనుకోండి, ఏ ప్రాబ్లం రాదు. లేకపోతే మన రిక్వెస్ట్ ఫెయిల్డ్ అనేది ఎర్రర్ వస్తుంది. సో మనకి రెస్పాన్స్ వస్తుంది కదా, మనం పంపించిన తర్వాత మనం ఏ రోజు పంపించాము, ఏ టైంకి పంపించాము, డేట్ డాట్ నవ్ అంటే మన సెకండ్స్తో సహా తీసుకుంటుందండి. ఇది ఐడి కింద తీసుకుంటుంది. ఎందుకంటే మనకి చాట్ బోట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏ మెసేజ్ ఎప్పుడు పంపించాడు అనేది టైం ఉండాలి కదండి. అంటే ఇప్పుడు ఒక 10 మెసేజెస్ పంపించారనుకోండి, 10 మెసేజ్ కూడా మెసేజ్ టైప్ చేసి సెండ్ చేయడానికి అట్లీస్ట్ మనకి మిల్లీ సెకండ్ గ్యాప్ అన్న ఉంటుంది కదా. సో ఐడి అనేది ఎందుకు అలా తీసుకున్నారంటే, ఆ మిల్లీ సెకండ్ గ్యాప్లో మనకి ఏమవుతుందంటే దానికి ఒక ఐడి క్రియేట్ అవుతుంది. ఇదొక మెసేజ్ అలాగా డిఫరెంట్ మెసేజెస్గా ప్రతిదానికి రిప్లై ఇస్తుంది అనమాట, సపరేట్ చేస్తుంది అనమాట ఒక్కొక్క దాన్ని డిఫరెంట్గా. సో తర్వాత మనకి ఏంటంటే ఇప్పుడు మన హెచ్టిఎంఎల్, ఇది మన హెచ్టిఎంఎల్ అని చెప్పాను కదండి. సో ఫస్ట్ మన హెచ్టిఎంఎల్ మనకి ఏంటి యూజర్ మెసేజ్ అని ఇచ్చాం కదండి. ఇక్కడ ఇచ్చాం కదా. ఇక్కడ మనకి సెట్ మెసేజ్ అని ఉంది కదా. సెట్ మెసేజ్లో ఏముంటుంది, మన మెసేజ్ వస్తుంది. సో ఈ మెసేజ్ మనకి ఎక్కడ వస్తుంది, ఈ మెసేజ్ ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఇదిగోండి. మనం పంపించిన మెసేజ్ ఇక్కడ కనిపిస్తుంది మనకి, సెండ్ మెసేజ్ అని ఉంది కదా. సో మనకి అక్కడ నుంచి ఒక మెసేజ్ వస్తుంది కదా, ఆ మెసేజ్ ఇక్కడ కనిపిస్తుంది. సో తర్వాత ఇక్కడను మెసేజ్ డాట్ సెండర్, మన మెసేజెస్ ఉంటాయి కదా, మనం పంపించిన మెసేజ్ వాటినన్నింటినీ లూప్ చేసి మన ఐడి, మన సెండర్ అంటే మనమే కదా. మనం ఒకవేళ మెసేజ్ మనకి బోట్ నుంచి వస్తే బోటు, లేకపోతే యూజర్ నుంచి వస్తే యూజర్. మెసేజ్ డాట్ టెస్ట్ అంటే మనం ఏం మెసేజ్ పెట్టామో ఆ మెసేజ్ అనమాట. టెస్ట్ అంటే దాని యొక్క డిస్క్రిప్షన్. ఇదంతా మెసేజెస్లోదే. ఈ మెసేజెస్లో ఇక్కడ ఏం చేశారంటే ప్రతి ఒక్క మెసేజ్ తీసుకున్నారు, మెసేజ్ డాట్ మ్యాప్ అని తీసుకున్నారు. ఇదంతా ఒక్క యాప్లోనే చేశారు. దీనికి స్టైల్స్ ఇందులో యూజ్ చేశారు అనమాట. అంటే నేనేం డిజైన్ చేయలేదు, ఈ స్టైల్స్ కూడా మనకి గిట్హబ్ కోపైలట్ జనరేట్ చేసి ఇచ్చింది. ఓకే అండి, ఇదంతా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనకి బ్యాక్ ఎండ్, ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ అయిపోయింది కదండి. ఒక అప్లికేషన్ తీసుకున్నాము, చాట్ బాట్, సెండ్ బటన్ తీసుకున్నాము, అందులో ఇవన్నీ పెట్టాము. నెక్స్ట్ బ్యాక్ ఎండ్లో మనకి ఒక అప్లికేషన్ రన్ అవ్వాలి బ్యాక్ ఎండ్లో అంటే మనం ఏం చేయాలి, పైథాన్ కావాలి కదా. సో మనకి పైథాన్ ఉంది, ఇదిగోండి పైథాన్ యాప్. పైథాన్లో ఫస్ట్ మనకి ఏంటి, main.py ఉంది. ఓకే అండి. main.pyలో ఏం చేస్తున్నామంటే ఫాస్ట్ ఏపీఐ తీసుకున్నాం కదా. ఫాస్ట్ ఏపీఐ ఏం చేస్తుంది, మనకి ఒక ఏపీఐ ఇంటర్ఫేస్ లాగా మన రియాక్ట్ జేఎస్ నుంచి అప్లికేషన్ మన మెసేజ్ని పంపించినప్పుడు ఆ మెసేజ్ ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో మన యాప్ పేరేంటి, చాట్ బోట్. ఇందులో ఏంటంటే మనం అన్ని యూఆర్ఎల్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాము అని చెప్పడాన్ని ఈ మిడిల్ వేర్ అంటారు. ఎల్లో ఆరిజను, క్రెడెన్షియల్స్ ట్రూ, మెథడ్ ట్రూ, ఇవన్నీ అనమాట. సో తర్వాత మనకి ఏంటంటే స్టార్టప్, ఇదేంటంటే మనకి డీబీ నుంచి వస్తుంది, డీబీ సెషన్ లోకల్. ఇవన్నీ ఇక్కడ models.pyలో మనం ఏం తీసుకున్నాం, మన మోడల్ ఏంటి, మెసేజెస్. ఈ మెసేజెస్కి సంబంధించిన ఐడి అంటే టైము, సెండర్ అంటే ఎవరు పంపించారు, టెస్ట్ అంటే మెసేజ్ టెస్ట్. ఈ మెసేజ్ టెస్ట్ని మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం చూసారా. ఇక్కడ మనకి మెసేజెస్ ఉన్నాయి కదా, ఇందులో ఇక్కడ కింద హెచ్టిఎంఎల్లో మెసేజ్ డాట్ టెస్ట్ అనేది మనం యూజర్లో డిస్ప్లే చేస్తున్నాం. ఇదిగోండి మెసేజ్ డాట్ టెస్ట్ ఉందా, ఈ మెసేజ్ డాట్ టెస్ట్ మనకి ఇక్కడ మోడల్స్లో టెస్ట్ అనే కీ ఉందా, ఈ కీ సేమ్గా ఉండాలి. సేమ్ అలాగే ఇక్కడ మనకి సెండర్ ఉన్నాడు కదా, ఈ సెండర్ ఎలాంటి స్పెల్లింగ్ అయితే రాస్తారో, క్యాపిటల్ కేసు, స్మాల్ కేసు, అన్ని కేసెస్ కరెక్ట్గా ఉండాలి. క్యామల్ కేసు అంటే అక్కడ ఎలా ఇచ్చారో మీరు ఇక్కడ కూడా అలాగే ఇవ్వాలి. ఇది మన మోడల్స్. ఈ మోడల్స్లో ఇక్కడ సెండర్ అనేది ఇవ్వాలి. ఐడి అంటే మన డేట్ టైము, క్రియేటెడ్ అట్ ఏ టైంలో క్రియేట్ చేశారు, ఆ జోన్ తీసుకున్నాడు. తర్వాత మనకి డేటాబేస్ ఉంది కదండి. డేటాబేస్లో మనం ఏం తీసుకున్నాము, మన డేటాబేస్ గురించి తీసుకున్నాం. ఈ డేటాబేస్లో మనకి ఏమన్నా యూఆర్ఎల్స్ ఉంటే యూజ్ చేసుకుంటాం, లేకపోతే లేదనమాట. ఇది డేటాబేస్కి సంబంధించి సెటప్ ఫైల్. ఓకే అండి. డేటాబేస్ యూఆర్ఎల్ మనకి ఈ .env అంటే ఇందులో డేటాబేస్ యూఆర్ఎల్ ఉంటుంది అనమాట. get.env అని ఉంది కదా, ఇక్కడ మనకి ఒక చోట env ఫైల్ డాట్ ఎగ్జాంపుల్ రాసాం కదా. ఇక్కడ మనకి చూసారా, ఈ చాట్ బోట్ మన లోకల్ హోస్ట్ 4352 అని ఉంది కదా. ఈ 4352లోంచి మన చాట్ బోట్లోంచి మనకి ఆ యూఆర్ఎల్ వస్తుంది. ఇది ఎక్కడ రన్ అవుతుంది చూసారా, విఐటి యూఆర్ఎల్ 8000 అని ఇచ్చాను కదా. ఈ విఐటి యూఆర్ఎల్ ఎందులో ఉంది, మనకి app.jxలో ఇక్కడ ఉంది. స్టార్టింగ్లో మీకు చెప్పాను అనమాట, యూఆర్ఎల్ అని చెప్పాను కదా, ఏపీఐ యూఆర్ఎల్, ఇది ఇక్కడదనమాట. ఓకే అండి, ఇది ఇందులో ఉంది.
ఇదే ఈఎన్వి ఫైల్ మనం ఇక్కడ రిఫర్ చేస్తున్నాం డేటాబేస్లో. ఇక్కడ గెట్ os.get env అని తీసుకున్నాం కదా, ఇదే డేటాబేస్ యూఆర్ఎల్ ఇక్కడికి వస్తుంది అనమాట మనకి. సో మనకి ఒకవేళ ఉంటే డేటాబేస్ నుంచి తీసుకుంటుంది, లేకపోతే ఒక ఎస్క్యూఎల్ ఫైల్ చాట్ బోట్లో క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పటి వరకు నేనేం చెప్పానంటే జస్ట్ మనం పైథాన్ అప్లికేషన్ తీసుకున్నాము, పైథాన్లో మనకి ఏమేమి ఉన్నాయో చెప్పాం. ఇప్పుడు మనకి మన అప్లికేషన్ రన్ అవ్వాలి కదా. సో ఫస్ట్ రన్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఫ్రంట్ ఎండ్ రన్ అవ్వాలంటే npm ఇన్స్టాల్ యూస్ చేయాలి. బ్యాక్ ఎండ్ రన్ అవ్వాలంటే మన వర్చువల్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళి ఈ సర్వర్ని మనం రన్ చేయాలి. యాక్టివేట్ స్క్రిప్ట్ అన్నప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయినప్పుడు మనకి ఈ పైథాన్ ఫోల్డర్లో యాప్లో మనకి ఒక ఈ పైథాన్ సర్వర్ని మనం రన్ చేయాలి కదా. సో రన్ చేయడానికి దాన్ని యూస్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే నేను ఒక కమాండ్ ప్రాంప్ట్ తీసుకున్నాను. ఈ కమాండ్ ప్రాంప్ట్ మనకి చాట్ బోట్లో ఉంది. ఓకే అండి. ఇప్పుడు ఇది మన చాట్ బోట్లో మనకి ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి, 3 ఫోల్డర్స్ ఉన్నాయి. ఒకటి ఈఎన్వి అంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. బ్యాక్ ఎండ్ అంటే పైథాన్, ఫ్రంట్ ఎండ్ అంటే రియాక్ట్. సో ఫస్ట్ మనం ఇవి రన్ చేయాలి కదా. సో ఫస్ట్ నేను ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ అనే ఫోల్డర్లోకి వెళ్తున్నాను అండి. ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ అనే ఫోల్డర్లోకి వెళ్తున్నాను. cd స్పేస్ ఫ్రంట్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్ అనే ఫోల్డర్లోకి వచ్చాను కదా, ఇక్కడ npm ఇన్స్టాల్ అంటున్నా. అంటే ఫస్ట్ నేనేం చేస్తున్నా, రియాక్ట్ చేసి రన్ చేస్తున్నా. సో npm ఇన్స్టాల్ కొట్టాము కదా, npm ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. npm ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత npm రన్ dev అంటే మనకి రియాక్ట్ చేసి అప్లికేషన్ రన్ అయిపోతుంది. ఓకే అండి. ఇక్కడ నేను హౌ టు రన్ దిస్ ఫుల్ స్టాక్ అప్లికేషన్ అని ఇచ్చానండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి స్టెప్ బై స్టెప్ ఇస్తుంది, మనమే రన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకు npm ఇన్స్టాల్ అవ్వడానికి టైం పడుతుంది కదా, సో అందుకని నేను ఈ కమాండ్స్ చెప్తున్నాను అనమాట. సో మనకి ఇప్పుడు అవుట్పుట్ వచ్చేస్తుందండి. నేనేం చేస్తున్నా ఇక్కడ ఫస్ట్ మనకేంటి ఏం చెప్పారు, ఫస్ట్ చాట్ బోట్లోకి డాకర్లో పీజీ అడ్మిన్ అన్నారు కదా. సో మనకేంటి పీజీ అడ్మిన్ దిస్ యూజెస్ డాకర్ యామల్ ఫైల్. సో సిడి డాకర్ కంపోజ్ పీజీ అడ్మిన్ డీబీ అన్నాడు కదా. సో ఇది డేటాబేస్ రన్ చేయడానికి. సో డీబీ నేము, చాట్ బోటు, యూజర్ చాట్ బోటు, పాస్వర్డ్. ఇఫ్ యూ వాంట్ బ్యాక్ అండ్ మేక్ షూర్ వాల్యూ ఎన్విరాన్మెంట్ పై. సో ఇప్పుడు నేను ఫస్ట్ అయితే మనకి పైథాను రియాక్ట్ రన్ చేస్తాను అండి. బ్యాక్ ఎండ్కి కొంచెం సెటప్ చేయాలంట. సో బ్యాక్ ఎండ్ది స్కిప్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ బ్యాక్ ఎండ్ది కూడా రన్ చేసి మీకు 3 చూపిస్తాను అండి. సో ఫస్ట్ నేను ఇప్పుడు పైథాన్ది రన్ చేస్తున్నాను అండి. సో పైథాన్ని రన్ చేయడానికి మనం ఇలా యూస్ చేయాలి. సో నేను ఇది చూపిస్తాను ఇప్పుడు మీకు. మనకి ఇక్కడ npm ఇన్స్టాల్ అన్నాము, ఇంకా రియాక్ట్ చేసి రన్ అవుతుంది. మనం ఇంకో కమాండ్ ప్రాంప్ట్ తీసుకుని ఈ కమాండ్ ప్రాంప్ట్లో పైథాన్ని రన్ చేద్దాం. ఓకే అండి. సో ఫస్ట్ మన ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ ఇప్పుడు మనకి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ నేను కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎందుకు రన్ చేస్తున్నా అంటే మీరు విజువల్ స్టూడియో కోడ్ నుంచి రన్ చేసుకోవచ్చండి. బట్ ఏంటంటే నా ల్యాప్టాప్లో ప్రాబ్లం ఉంది, అందుకని నేను కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకేంటి cd స్పేస్, నేను ఇక్కడ చాట్ బోట్లోకి వచ్చాను కదా, cd స్పేస్ బ్యాక్ ఎండ్ అని ఇస్తున్నా. అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అని ఇచ్చినప్పుడు ఈ బ్యాక్ ఎండ్ ఫోల్డర్లోకి వెళ్తుంది.
ఓకే అండి. సో బ్యాక్ ఎండ్ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత ముందు నేను బ్యాక్ ఎండ్ ఫోల్డర్లోకి వెళ్ళకుండానే ఒకసారి నేను ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేస్తాను అండి. ఫస్ట్ సిడి స్పేస్. సో మన ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోయింది కదా, మన ఎన్విరాన్మెంట్ని క్రియేట్ అయిపోయిన ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఈఎన్వి అనే ఫోల్డర్ క్రియేట్ అయింది అంతే. బ్యాక్ ఎండ్లో ఈఎన్వి అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుందా? ఓకే, ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నా అండి. బ్యాక్ ఎండ్ సిడి స్పేస్ ఎన్విరాన్మెంట్ ఫోల్డర్కి వెళ్తున్నా అండి, విఎన్వి. ఓకే, నా ఫోల్డర్ సిడి స్పేస్ డాట్ విఈఎన్వి ఈ ఫోల్డర్లోకి వచ్చాము. ఈ ఫోల్డర్లో మనకి స్క్రిప్ట్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. స్క్రిప్ట్లోకి వెళ్ళి యాక్టివేట్ చేయాలి. సిడి స్పేస్ ఎస్ క్యాపిటల్ ఉంటుందండి, SCRIPTS స్క్రిప్ట్స్. ఇలా స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఇందులో ఈ స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్లోకి వెళ్తుంది. ఇక్కడ యాక్టివేట్ అని ఉంది కదా, యాక్టివేట్ చేస్తే మనకేంటంటే మన ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ అయినట్లు. ఓకే అండి, ఇప్పుడు స్క్రిప్ట్స్ యాక్టివేట్ అని ఇస్తున్నా. జస్ట్ డీయాక్టివేట్ చేయడానికి డీయాక్టివేట్ అని ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ అయిపోయింది కదా, నేను మళ్ళీ బయటకు వస్తున్నా. ఓకే అండి, ఇప్పుడు నేను బయటకు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను మనకి కొన్ని ప్యాకేజెస్ పైథాన్కి సంబంధించి ఇన్స్టాల్ అవ్వలేదు. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇలా యాక్టివ్లో ఉంచి రన్ చేస్తున్నా. పిప్ ఇన్స్టాల్. సో పిప్ ఇన్స్టాల్ మనకి ఏంటంటే ఇందులో మనకి ఏమున్నాయి, requirement.ts ఉంది. ఇందులో మనం ఇన్ని ఫైల్స్ని ఇన్ని ప్యాకేజెస్ని ఇన్ని లైబ్రరీస్ని ఒకేసారి ఇన్స్టాల్ చేయాలి. సో మనం దానికోసం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా పిప్ ఇన్స్టాల్, నేను CLS కొడతా అండి, అప్పుడు మీకు పైకి వస్తుంది ప్రాంప్ట్. పిప్ ఇన్స్టాల్. ఓకే అండి, పిప్ ఇన్స్టాల్ -r ఆ ఫైల్లోకి వెళ్ళు అని చెప్పడం అండి, రీడ్ చేయం మేడం, అంతే అండి. requirements.txt ఈ txtలో ఉన్న అన్ని ఫైల్స్ని మనకి ఏం చేస్తుందంటే పిప్ ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. పిప్ అంటే ఇది పైథాన్ ఇన్స్టాలేషన్ ప్యాకేజ్ మేనేజర్ అండి. ఇది మామూలుగా పైథాన్ కోసమే. పైథాన్లో ఏదైనా సరే మీకు ఒకటి రన్ అవ్వాలి అంటే స్పేషియస్ ఫైల్స్ డిటెక్టెడ్. పైథాన్ ఎర్రర్ కుడ్ నాట్ ఓపెన్ రిక్వైర్మెంట్స్ ఫైల్. ఓకే, నేను యాక్చువల్గా వేరే ఫోల్డర్లోకి మూవ్ అవ్వలేదండి, మీకు చూపిస్తాం. ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కూడా ఓపెన్ చేసాం కదా, ఇది ఎక్కడుంది, బ్యాక్ ఎండ్ అనే ఫోల్డర్లో ఉంది. ఓకే అండి, నేను బ్యాక్ ఎండ్ అనే ఫోల్డర్లోకి మూవ్ అవ్వలేదు, డైరెక్ట్గా ఇచ్చేసాను, అందుకని మనకు అలాగా ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు నేను సిడి స్పేస్ బ్యాక్ ఎండ్ అని ఇస్తున్నా, బ్యాక్ ఎండ్. ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ కమాండ్ ఇస్తున్నాను, పిప్ ఇన్స్టాల్ requirements.txt. ఇప్పుడు ఏంటంటే నేను యాక్టివ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాను, బట్ ఏంటంటే ఆ పర్టికులర్ ఫోల్డర్లో ఉన్నా. ఇప్పుడు నాకు ఇన్స్టాల్ అవుతుంది, చూసారండి, ఇదనమాట. ఇట్లా మనం ఇప్పుడు నేను ఏమేమి ఇన్స్టాల్ అవుతుంది మనకి చూడండి, ఫాస్ట్ API, యువికార్న్, SQL, ఈ PSY కాపీ G2 అనేది ఓన్లీ మన డేటాబేస్కి సంబంధించిందండి, PostgreSQLకి సంబంధించింది. దీంట్లో ఇన్స్టాల్ అవ్వడానికి ఈ ప్యాకేజ్ని యూజ్ చేస్తాము. ఓకే అండి, సో నెక్స్ట్ ఇప్పుడు మనకి అన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయిపోయినాయి. నేను మళ్ళీ CLS కొట్టేసిన. ఇప్పుడు మనకి మన ప్యాకేజెస్ అన్నీ ఇన్స్టాల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని రన్ చేయాలి. సో రన్ చేయాలంటే మనకేం కావాలి, PYUVI. ఓకే అండి, CORN. యువికార్న్ అనేది ఓన్లీ ఈ ఫాస్ట్ API ఉన్నప్పుడు పైథాన్ రన్ చేయడానికి మనకి ఈ ప్యాకేజ్ అవసరం. సో దాంట్లో పెట్టి మనం రన్ చేస్తాం. ఓకే అండి, ఇప్పుడు యాప్ డాట్ మెయిన్ కాలన్, ఆ మెయిన్లో ఉన్న మన ఫస్ట్ యాప్ని రన్ చేయమని చెప్తున్నాం. హోస్ట్, ఇంకా నెక్స్ట్ పోర్ట్ రీలోడ్. నేను దీన్ని కాపీ చేసినాను, జస్ట్ ఈ కమాండే ఇస్తున్నా.
ఓకే అండి. సో ఇప్పుడు మనకి ఈ పోర్ట్లో మన అప్లికేషన్ రన్ అవుతుందని చెప్తుంది. ఓకే అండి. ఇప్పుడు మనకి అప్లికేషన్ రన్ అయిన తర్వాత ఒక యూఆర్ఎల్ ఇస్తుంది అనమాట. ఆ యూఆర్ఎల్ నుంచి ఓపెన్ చేస్తే మన అప్లికేషన్ మనకి రన్ అయినట్టు చూపిస్తుంది. స్టార్టెడ్ రీలోడర్ ప్రాసెస్ అని ఉంది కదా. సో మనకి ఈ పోర్ట్లో, ఈ 8000 అనే పోర్ట్లో మనకి అప్లికేషన్ రన్ అవుతుంది. ఇక్కడ చూసారా, అప్లికేషన్ స్టార్టప్ కంప్లీట్, వెయిటింగ్ ఫర్ అప్లికేషన్ స్టార్టెడ్ సర్వర్ ప్రాసెస్ అని వస్తుంది కదా. సో ఇలా ఉండటం వల్ల ఏంటంటే ఇది రన్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇందాక రియాక్ట్ జేఎస్కి npm ఇన్స్టాల్ కొట్టాం కదండి, ఇప్పుడు అయింది ఇది npm రన్ డెవ్ అనండి. ఇప్పుడేంటి మనకి ఈ అప్లికేషన్, మనం చాట్బోట్ అప్లికేషన్ ఏదైతే క్రియేట్ చేసామో రియాక్ట్ జేఎస్ యూఐ ఫ్రంట్ ఎండ్ యూస్ చేసుకుని ఇప్పుడు ఇది రన్ అవుతుంది. ఓకే అండి. ఇప్పుడు మనకి అప్లికేషన్ స్టార్టప్ కంప్లీట్ అయిపోయింది. మనకి ఈ పోర్ట్లో రన్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఈ రియాక్ట్ జేఎస్ నుంచి మనం కనెక్ట్ అవుదామండి. రియాక్ట్ చేసేది సో రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ రన్ అవుతుంది. సో మనకి ఈ పోర్ట్లో మన రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ ఉందండి 5173. ఓకే అండి, అది పోర్ట్ నెంబర్. ఇప్పుడు మనకి 5173 ఉంది కదా, నేను జస్ట్ దీన్ని రీలోడ్ చేసిన. సో ఇది మన అప్లికేషన్. ఇప్పుడు ఫస్ట్ నేను హాయ్ అని ఇస్తున్నా అండి. హాయ్ అని ఇస్తే హలో, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే, గివ్ మీ 5 angular interview questions. బట్ ఏంటంటే ఈ డేటా లేకపోతే మనకి ఏమీ లేదని చెప్తుందండి. మన బాట్ నేమ్ బాట్, ఇక్కడ కింద మనం ఇచ్చే మెసేజ్ ఇదనమాట. ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ ద మెసేజ్, ఐ యామ్ ఏ సింపుల్ చాట్ బోట్ అండ్ ఐఎమ్ రెడీ టు హెల్ప్. అంటే ఏంటి, మనకి ఈ మెసేజ్ ఇక్కడ లేదు, మనం ఇచ్చిన క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ లేదు. ప్లాన్, మనమేమి బ్యాక్ ఎండ్ నుంచి డేటా తీసుకురావట్లేదు కదండి. సో ఎవ్రీ టైం నాకు ఇదే వస్తుంది. ఇప్పుడు అసలు మన బ్యాక్ ఎండ్కి కనెక్ట్ అయిందో లేదో చూద్దామండి. ఇప్పుడు మన ఏపీఐ ఈ పోర్ట్లో ఉంటుందని చెప్పారు కదా. సో నేను ఇక్కడికి వెళ్తున్నా. ఓకే అండి, ఇక్కడ క్లిక్ చేసాం, ఇక్కడికి వచ్చా అండి. ఇప్పుడు ఏంటి, డీటెయిల్స్ నో డేటా ఫౌండ్ అని ఉంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, సో బ్యాక్ ఎండ్ నేను పెట్టలేదు కదండి. సో ప్రజెంట్ ఇక్కడ దాకా వచ్చింది. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఈ బ్యాక్ ఎండ్లో మనకి ప్రాంప్ట్స్ ఉంటే ఆ ప్రాంప్ట్స్ని చాట్ బోట్ ఎలా యూజ్ చేసుకుంటుందో చెప్తా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.